నాన్న చూడు నాన్న నేను వెళ్ళమ్మానట నువ్వు చెప్పు నాన్న వెళ్ళకు. అవునండి, 16 సంవత్సరాల క్రితం మా అమ్మాయి కాకినాడలో తప్పిపోయింది. అప్పుడు మెడలో పులుగూరు ఉండేది, కాలి మీద మచ్చ కూడా ఉండేది. ఇదే గుర్తులు. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయి మీ సొంత బిడ్డేనా? చెప్పు నాన్న. అవునమ్మా, నువ్వు మా సొంత బిడ్డవు కావు. 16 ఏళ్ల కిందట కాకినాడ దగ్గరే దొరికావు. మీ తల్లిదండ్రులు ఎవరిని విచారించు, ఎవరూ తెలియలేదు. అప్పుడు ప్రభువే నన్ను మాకు ప్రసాదించాడనుకుని పెంచు. కడుపున పుట్టకపోవడమే రూపం. నువ్వు వారమ్మాయివేనమ్మా. అన్న అలా అనకండి. 16 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన అమ్మాయి కనిపించింది కదా అన్న సంతోషంతో అన్నానే గాని, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన మీరే తల్లిదండ్రులు కాకపోతారా? ఇంతకీ మా అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టే మీలాంటి వారి చేతిలో పడి చదువు సంజయ్ నేర్చుకుని బియ్య కూడా వేసేది. మా దగ్గరే ఉంటే ఇదిగో. ఏం అదృష్టం లేండి. ఆ చదువు కోసమే నానా బాధలు పడి అప్పులు చేసి ఆ బాకే తీర్చుకోవడానికే ఇంత దూరం రావాల్సి వచ్చింది.